రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా ఈరోజు రిలీజ్ అయిపోయింది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సినిమా అయితే అందరి ముందుకి ఈరోజు వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇక 1990 కాలం నాటి బ్యాక్డ్రాప్లో నడిచే కథ పెద్ది. ఊరు పేరే లేని కొండ ప్రాంతం వాళ్ళు విజయనగరం వలస వెళ్ళి అందరూ కూలి పనులు చేస్తుంటారు. నెలకు 4-5 రోజులు మాత్రం గ్రామంలో ఉంటారు. కొండెక్కి దిగి మండలంలోకి రావాలంటే ఉదయించిన సూర్యుడు అస్తమించాల్సి వస్తుంది. ఎలాంటి ఓ గుర్తింపు లేని ఆ గ్రామస్తులు పొట్ట కూలీ కోసం కూలి పనులు చేస్తుంటారు. ఇక కొండ ప్రాంతం మీదుగా వెళ్ళే రైలు ఒక్క నిమిషం పాటు ఆగితే తమ బతుకులు మారిపోతాయని 30 ఏళ్ల నుంచి అప్పలసూరి ఈ క్యారెక్టర్ని జగపతి బాబు పోషించారు. ఆయన పోరాటం చేస్తూ ఉంటాడు. ఇక ఊరి గ్రామస్తుల్లో పెద్ది క్యారెక్టర్ రామ్ చరణ్ చేస్తుంటారు. పెద్ది ఆట కూలీగా మారి తన గుర్తింపుని సంపాదించుకుంటాడు. క్రికెట్ ఆటలో పెద్ది దిట్ట. ఇక మరోవైపు ఎన్నికల వైరంతో అచ్చియమ్మ ఈ క్యారెక్టర్ను జాన్వీ కపూర్ పోషించింది. అచ్చియమ్మని రాంబుచ్చి దారుణంగా అవమానిస్తాడు. అచ్చియమ్మ కోసం రాంబుచ్చిని చిత్తక బాధిస్తాడు ఓ కూలివాడు. తమను కొట్టడం ఏంటి అని క్రికెట్ గ్రౌండ్లో సింహంలా తిరిగే పెద్దిని దారుణంగా అవమానిస్తారు. ఇంకోవైపు అప్పల్సూరి పోరాటం చేసి అలసిపోయి చివరికి రైలుకి ఎదురుగా నిలబడి ప్రాణాలు వదిలేస్తాడు. ఆటే తన గుర్తింపు అనుకునే పెద్ది ఆ తర్వాత ఏం చేస్తాడు? గౌర్నాయుడు వద్ద శిష్యరికం ఎలాంటి మరుపులు తిప్పుతుంది? చివరికి పెద్ది ఆ ఊరి కోసం ఎంత దూరం వెళ్తాడు, ఏం చేస్తాడు అనేదే కథ. ఆట నుంచి పెద్ది ఏం నేర్చుకున్నాడు, అదే ఆట చివరికి అతనికి ఏమిచ్చింది అనేదే ఈ కథాంశం. ఇక ఈ సినిమాలో పెద్ద జర్నీ 3 దశల్లో ఉంటుంది. ఒక్కో దశకు ఒక్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది పెద్దది. ఇక డిఫరెంట్ గెటప్ కనిపిస్తుంది. అయితే ఒక పాత్రని మించి మరొక పాత్ర అన్నట్టుగా 3 వేరియేషన్స్ చూపిస్తూ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో కనిపిస్తాడు రామ్ చరణ్. ఇక నిద్రాయణమై ఉన్న మెగా జీన్స్ అని ఒక్కసారిగా పూనకం వచ్చి విజృంభిస్తే ఎలా ఉంటుందో పెద్దిలో రామ్ చరణ్ విజృంభించడం కూడా అట్లాగే ఉంటుంది. అసలు రామ్ చరణ్ హీరో మెటీరియల్నా అని హేళన చేసిన వాళ్ళతోనే హీరో అంటే వీడేరా అన్నట్లు చేశారు. ఇక మళ్ళీ ఆ స్థాయిలో మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పేలా పెద్ది పాత్రను తీర్చిదిద్దారు. తనకి కనెక్ట్ అయ్యే పాత్ర పడితే జీవించడం కాదు, ఆ పాత్రలో ఎంతలా లీనమైపోతాడో పెద్దితో చేసి చూపించాడు రామ్ చరణ్. ఖచ్చితంగా రామ్ చరణ్ నటన గురించి మరోసారి అందరూ మాట్లాడుకుంటారు. చిట్టిబాబు తర్వాత పెద్ది అంటూ రామ్ చరణ్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆటే నా పొగరు అనే డైలాగ్ చెప్పడమే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా ఆ పొగరు కనిపిస్తుంది. ఇక యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి ఒక్క సీన్లో రామ్ చరణ్ అద్దరగొట్టేశాడు. ఇక జాన్వీ కపూర్ అయితే ఉన్నది కొంతసేపు అయినా జాన్వీకి ఈ చిత్రం కూడా పెద్దగా ఉపయోగపడకపోవచ్చు అనిపిస్తుంది. దివ్యేంద్రు శర్మ పాత్ర నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఆశిస్తే మాత్రం ఖచ్చితంగా భంగపడే అవకాశం ఉంటుంది. ఇక జగపతి బాబు పాత్ర ఈ సినిమాకి ఆత్మలాగా. ఇక శివరాజ్ కుమార్ ఎంతో గంభీరంగా హుందాగా కనిపిస్తాడు. బోమాన్ ఇరానీ పాత్రలో పెద్ద వేరియేషన్స్, ఇంపార్టెన్స్ ఉన్నట్టుగా అనిపించదు. అలా మిగిలిన పాత్రలన్నీ పర్వాలేదని అనిపిస్తాయి. బుచ్చిబాబు కథ చెప్పే విధానం ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా స్ట్రైట్ నేరేషన్తో ఉంటుంది. చాలా వరకు సహజత్వాన్ని ప్రతిబింబించేదిగానే చెక్కుతారు. ఇక బలమైన కథకి భావోద్వేగాన్ని, సన్నివేశాలను జోడించి అరెరే అయ్యో పాపం అని ప్రేక్షకుల్లో జాలి చూపించేట్లుగా చేయడం బుచ్చిబాబులో ఉన్న దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక ఒక పాత్రను చూసి ప్రేక్షకుడు ఫీల్ అవుతున్నారు అంటే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ఇక ఉప్పెన సినిమాలో కానీ నేటి పెద్ది సినిమాలో కానీ పాత్రలతో ప్రేక్షకుడిని జర్నీ అన్నట్టే అని చేసేశారు. ఇక బుచ్చిబాబు సనాత్ తాను రాసుకున్న కథకు అయితే న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. నిజాయితీతో ఓ కథను రాసుకొని అంతే హానెస్ట్గా అటెంప్ట్ చేశాడు. కథలోని కీలక ఘట్టాలని ఊహించినట్టుగానే అనిపించిన ఆ పాత్రని తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలోనూ దిట్ట అంటే సుకుమార్ అని చెప్పుకోవచ్చు. ఇక తొడలు కొట్టడం, మీసం మెలేయడం లాంటి అతిశేష్టలతో కాకుండా హీరో తిరగబడాలి, కొట్టాలి, తిట్టాలి అని ప్రేక్షకులతోనే అనిపిస్తాడు. ఆయన శిష్యుడిగా ఆ లక్షణాన్ని ఓడిసి పట్టుకున్న బుచ్చిబాబు గురువు కంటే ఓ అడుగు ముందే ఉన్నారనిపించేలాగా ఉంటుంది. పెద్దిలో హీరోయిజాన్ని ప్రేక్షకుడు ఆహ్వానించేట్టుగా, హత్తుకునేట్టుగా చూపించేశారు. ఇక సెకండ్ హాఫ్లో కథ చాలానే ఉంటుంది, కానీ ఆ కథ కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా కొత్తగా అనిపించే సీన్లు కానీ వావ్ మూమెంట్స్ కానీ కనిపించవు.
ఇక ట్రైలర్ చూసి గెస్ చేసిన స్టోరీతోనే థియేటర్లలో కనిపిస్తుంది. అసలు నెక్స్ట్ ఏ సీన్ వస్తుందనేది ఇట్టే గెస్ చేసేయచ్చు. ప్రీ క్లైమాక్స్లో హీరో ఇచ్చే విన్నింగ్ స్పీచ్ మాత్రం గుండెల్ని తాకుతుంది. ఇక కంటతడి కూడా పెట్టిస్తుంది. ఊర్లో పెద్దయిన రాంబుజ్జి అతని తమ్ముడిని కొడితే ఏమి చేయరా? ఫస్ట్ హాఫ్లో జాన్వి ఓ 3-4 సీన్ల తర్వాత కనిపించకుండా పోతుంది. అంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మళ్ళీ జాన్వీ కపూర్ తెరపై ఎందుకు కనిపించదు అనే లాజిక్ మిస్ అవుతుంది. ఇక మళ్ళీ బుచ్చికి గుర్తు వచ్చి సెకండ్ హాఫ్లో తీసుకొచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక తారక్ పొన్నప్ప పాత్రని అర్ధాంతరంగా ముగించినట్లు అనిపిస్తుంది. అసలు రాంబుజ్జి సెకండ్ ఫ్లో ఎంత మంచి వాళ్ళ ఎందుకు మారాడో కూడా అర్థం కాదు. ఇలా చాలా వరకు లాజిక్స్ అయితే మిస్ అయిపోతాయి. ఇక ఈ సినిమాకైతే రేటింగ్ 3 ఇచ్చారు. 3 రేటింగ్తో ఈ సినిమా దూసుకుపోతుంది.